మరి కాసేపట్లో జైట్లీ గారి ప్రకటన వెలువడబోతోంది. ఆయన కొంత విషయం అయితే ప్రకటించబోతున్నారు. దీనిపై ఏమనిపిస్తోంది? హలో సార్ వినబడుతోందా? వినపట్లేదండి. హలో ఓకే సార్, కాసేపట్లో అరుణ్ జైట్లీ గారు ప్రకటన చేయబోతున్నారు. దీనిపై ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ అంటే పరిస్థితి ఏమిటి? ఏమండి, ఇప్పుడు ప్రత్యేక హోదా అలాగే ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలా ఖచ్చితంగాను, అలాగే ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వాలా. ఈ రెండు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చాలా అవసరం. ఈ రెండిట్లో వాళ్ళు ఏది ముందిస్తారన్నది అది కాదు ముఖ్యం. ఇక్కడ రెండు కావాలని డిమాండ్ చేయడమే మా ముఖ్యం. మేము రెండు కావాలని డిమాండ్ చేస్తున్నాం, రెండింటి కోసం పోరాడతాం. అంటే కొంతమంది ఎవరైతే అపోజిషన్ ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏమంటారంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే ఇంకో హోదా అయిపోయినట్టు అనుకుంటున్నారు, కానీ మా దృష్టిలో అయిపోలేదు. మేము హోదా కోసం కూడా పోరాడతాం. ఆ చెప్పేవాళ్ళు కూడా మాతో కలిసి పోరాటం ఇబ్బంది లేదు. అంతేగాని ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ రెండు కూడా ఈ కొత్త రాష్ట్రానికి చాలా అవసరం. ప్రతి తెలుగువాడు ప్రతి ఆంధ్రుడు ఈ విషయం మీద ఇదే స్టాండ్ గా ఉన్నారు. ఓకే, ప్రస్తుతానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం కదా, హోదా అనే పేరు మాత్రం లేదంతే తప్ప అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నాం అంటే ఏం చెప్తారు? ఇచ్చే వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కానీ తీసుకునే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. మేము ప్రత్యేక హోదా లేకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఎవరు హ్యాపీగా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద మా స్టాండ్ మాకుంది. ఖచ్చితంగా మేము భవిష్యత్తులో కూడా దాని మీద మళ్ళీ మేము డిమాండ్ చేస్తాము, పోరాటం చేస్తాము. దానికోసం సాధించే వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే, రేపటి నుంచి అసెంబ్లీ కూడా జరగబోతోంది. మరి ప్రత్యేక ప్యాకేజీ అని ఊరుకుంటే కనుక కేంద్రం ప్రతిపక్షానికి మరో అస్త్రం చేతికిచ్చినట్టుగా అవుతుంది కదా, మరి దీనిపై ఏం ఆలోచిస్తోంది టీడీపీ? ఎక్కడ ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, ఎవరి డిమాండ్ అయినా 5 కోట్ల ఆంధ్రుల యొక్క కష్టాలను బయటకు తీసుకురావాలా. ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రావాలంటే ఈ పక్క రాష్ట్రాలతో ఉన్న పోటీలో ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో కలిగినటువంటి రాయితీలు ఉంటే గానీ ఇండస్ట్రీ కాదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద అందరూ కలిసే పోరాడలేదు. ఇది ఏదో అధికార పార్టీ ఇష్యూ కాదు, జనరల్ గా అందరూ ఇష్యూ ఇది. ఆ విధంగానే అందరూ చూడాలి. ఓకే, అంటే ఈ హోదాపై ప్రత్యేక హోదాపై కేంద్రంతో కలిసి అంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఎంపీలు కానివ్వండి, ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది మీకు? మీరు గత 15 రోజుల నుంచి డెవలప్మెంట్ చూశారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ గా మాట్లాడారో మీరు చూశారు. మీరు చూసిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి డౌట్లు వచ్చే అవసరం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఎంపీలు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ప్రజల పక్షానే ఉంటాము. ప్రజలు ఏదైతే డిమాండ్ ఉన్నారో ఆ డిమాండ్ మీద మేము కూడా ఉంటాము. ఖచ్చితంగా అది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే ఒక అభివృద్ధిలో ముందు రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా హోదా అవసరం. హోదా విషయంలో ఖచ్చితంగా అదే స్టాండ్ తో ఉంటాను. ఓకే, ఈ మధ్యకాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై గళం ఎత్తారు, తీవ్ర స్థాయిలో గళం ఎత్తారు. మరి ఈ సందర్భంలో ఢిల్లీలో కొంచెం పరిణామాలు మారాయనుకోవచ్చు అంటారా? ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేయడానికి సన్నద్ధమైంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎవరైనా అందరూ కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు. అందులో మేము ఉన్నాము, అపోజిషన్ వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరి డిమాండ్, తెలుగువారు ఆంధ్రులు అందరి డిమాండ్ ప్రత్యేక హోదా. ఈ విషయంలో అందరూ ఖచ్చితంగా కలిసి దాన్ని పోరాటం చేస్తాం, అందులో సందేహం లేదు. రైట్ సార్, ఆనందరావు గారు మీ స్పందన తెలియజేసినందుకు.